ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన పవిత్రమైన దినమందు మీ నివాస స్థలమైన తేజోమహి నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మలను పూజించటానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు నాయన. మరి రాత్రి అంతా కాపాడి భద్రపరిచి మా ఆయుష్ దినాలు పొడిగించి ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించమని, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, మమ్మలను రక్షించేది కనుక అటువంటి వాక్యం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన యేసుని రక్తమే జై, ప్రభు యేసుని రక్తమే జై. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం, కడుగును కలుషాత్ములను, విడుదల చేయును పాపులను, కడుగును కలుషాత్ములను, విడుదల చేయును పాపులను, పాపశపము నుండి ఆ రక్తమే, ఆ రక్తమే, పాపశపము నుండి ఆ రక్తమే, ఆ రక్తమే. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం, తీర్చును నీతిమంతులుగా, రక్షించును నిశ్చయముగా, తీర్చును నీతిమంతులుగా, రక్షించును నిశ్చయముగా. దైవ ఉగ్రత నుండి ఆ రక్తమే, ఆ రక్తమే, దైవ ఉగ్రత నుండి ఆ రక్తమే, ఆ రక్తమే. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం, దూరస్తులైన మనలను సమీపస్తులుగా, దూరస్తులైన మనలను సమీపస్తులుగా, దేవునితో చేర్చినది ఆ రక్తమే, ఆ రక్తమే, దేవునితో చేర్చినది ఆ రక్తమే, ఆ రక్తమే. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన యేసుని రక్తమే జై, ప్రభు యేసుని రక్తమే జై. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథం 40 అధ్యాయం
31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, కనిపెడతారో, వారి జీవితంలో నూతనమైన బలాన్ని వారు కలిగి ఉంటారని, పక్షిరాజు వలె అలసిపోకుండా రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అంటే ఉన్నతమైన స్థలములలో వారు జీవిస్తారని దేవుడు ఇక్కడ తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము నూతన బలమును పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? అనుదిన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మన బలము తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి బలము తగ్గిపోతున్నప్పుడు నూతన బలం మనకు కావాలి. దేవుని కొరకు జీవించాలన్నా, దేవుని కొరకు నిలబడాలన్నా నూతన బలం అవసరం. ఈ నూతన బలము ఎలాగ మనకు వస్తుందంటే, మొదటిగా కీర్తన గ్రంథము 84వ అధ్యాయం. కీర్తనలు 84వ అధ్యాయంలో 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలము నొందే మనుషులు ధన్యులు. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరైతే దేవుని మందిరములో నివసిస్తారో వారు దేవుని చేత బలపరచబడి వారు ముందుకు ప్రయాణం చేస్తారు. కనుక దేవుని మందిరమందు నివసించేవారు నూతన బలం పొందుతారు. దేవుణ్ణి స్తుతించేవారు నూతన బలం పొందుతారు. కాబట్టి దేవుని మందిరమునకు వచ్చుట ద్వారా నీవు దేవునిలో దినదినము కూడా బలపరచబడతావు. మందిరము నిన్ను బలపరిచే స్థలం, నీకు సహాయం చేసే స్థలం, నిన్ను ఆదుకొని ఉద్ధరించే స్థలం. అందుకనే నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. రెండవదిగా అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనములో, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. దేవుని నామములో బలముంది. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనిషిని ఆయన నామములో దేవుని సేవకులు స్వస్థపరిచారు. కాబట్టి ఆయన నామమందలి విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూసి ఎరిగిన వీరిని బలపరిచెను. దేవుని నామము బలం కలిగిన నామం. ఆయన పేరులో పాపక్షమాపణ ఉంది, నిత్యజీవం ఉంది, స్వస్థత ఉంది. కాబట్టి దేవుని నామము బలమైన నామం, శక్తి కలిగిన నామం, అన్నిటికంటే పై నామం. యేసు నామంలోనే స్వస్థత, విడుదల. మూడవదిగా 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. దేవుని వాక్యము ఎవరి యందు నిలుచుంటుందో వారు బలవంతులు. మీరు బలవంతులు, ఎందుకనగా దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది.
వాక్యము మనలో నిలుచున్నప్పుడు మనం బలవంతులుగా, ఆత్మీయమైన బలవంతులుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి మొదటిది, మనము ఆయన మందిరమందు నివసించినప్పుడు మనం బలము కలిగి ఉంటాం. రెండవదిగా, ఆయన నామములో మనకి బలం ఉంది. మూడవదిగా, ఆయన వాక్యములో మనకి బలం ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు ప్రతి దినము నూతన బలమును, నూతన శక్తిని దేవుడు మనకిస్తాడు. పక్షిరాజు వలె ఉన్నతమైన స్థలాల్లో పరలోక సంబంధమైన జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని జీవించడానికి ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి దేవుడు కొరకే మనం నూతన విధానంలో జీవించటానికి తీర్మానం తీసుకుంటే ప్రభు సహాయం చేస్తారు. ప్రేమగల ప్రభువా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆయన నీ కొరకు ఎదురు చూచేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నూతన శక్తి, నూతన బలం దయచేయండి. నూతన హృదయం, నూతన ఆత్మ దయచేయండి. ఆయన మరియు మా దేశం, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యస్తులు ఉన్నవారు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. రోగులను స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని కాపాడు. చదువుకున్న వాళ్ళని జ్ఞాపకం, బిడ్డలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి. ఈ వర్షాలు, వరదల వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. నిశ్చితమైతే కనికరించండి. ప్రభా, నష్టం జరగకుండా కాపాడు. జ్ఞాపకం చేసుకోండి. అనే విధంగా ఆయన అమెరికా సమస్యలో ఉన్నారు, వారందరికీ సహాయం చేయండి. ఏదైనా మీ సన్నిధిలో తోడుగా ఉంచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.